అబ్బబ్బా ఊరుకోరా, ఒకటే అల్లరి అల్లరి. అమ్మా మరి మా జానికి ఎప్పుడు పడుకుంటుందే ఏ పని చేయకుండా? అమ్మని పేరు పెట్టి పిలిస్తే తప్పని చెప్పానా? చెంపలేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. నేను నీతో మాట్లాడతానుగా. అమ్మా అమ్మగారండి, అమ్మగారండి. నువ్వు చెంపలేసుకుంటేనే. వేసుకుంటానే పెద్ద, చాలా ఇంకా వేసుకున్నా. మా బాబు బంగారు కొండ. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. బాబు, దేవుడికి దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడిపోతే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి వేస్తావు? ఇంకో చెప్పి తినండి. నా మొహం తింటున్నాను రా. ఇదిగో మీ నాయనమ్మ ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుస్తుంది. నేను పెట్టబట్టి సరిపోతుంది నాయన, లేకపోతే మీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. అది కాదమ్మా, ఇక తాతయ్య ఇడ్లీ తింటుంటే ఒక రాములారు గోలు తింటున్నారు. గోలు ఏం గోల్డ్ రా? రాములు వారు గోళ్ళు తింటానంటరా? ఏమిట్రా ఏమిట్రా పడిపోతావరా? అమ్మా అమ్మా నువ్వురా సినిమా చూపిస్తా. ఏమి సినిమారా? రామాయణమే గోలు. ఇంత లేవు, నన్నే తప్పులు పెట్టినావా? తప్పు చేసి నువ్వే చెంపలేసుకో. తప్పు కదా అమ్మని అలా అనొచ్చా? ఆహా ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకుని నేను అవమానిస్తూ ఇంకా ఈ నాటకం కూడా ఎందుకు? ఏమిటక్కాది, పసివాడు ఏదో తెలియకన్నాడు. వాడికి తెలియకపోతేనే నువ్వున్నావుగా నేర్పడానికి. అబ్బా కాస్త దానికి ఎందుకే ఇంత రాద్ధాంతం? అయినా నువ్వు మాత్రం ఏమిటి గోళ్లు కత్తిరించుకుని రామాయణం మీదే వెయ్యాలా? మీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడిప్పుడే దేశ ఎందుకుంటూ ఉంది కదూ, నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అజీర్తి పట్టుకుని ఎండిపోతుందేమోనని అంతే. అవును, ఈ ఇంటికి నేను దరిద్రం, ఆవిడ మహాలక్ష్మి. అంతేనా? చిచి, ముష్టిదానికైనా హీనమైపోయిన బ్రతుకు. మళ్ళీ ఏం జరిగింది? ఏమి లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించేసాం కదా, దాంతో పని లేక గోళ్లు ఎదుగుంటాయి, అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంది. దాంతో 1-2 మాటలు 3వ మాటతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయింది అంతే. ఎందుకు సిగ్గు లేకుండా కోపం కూడాను? అవును, ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీద దేవత కూర్చుంది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే కానీ వాడి ఆలనా పాలనా ఏనాడైనా చూసావా? బట్టలు అలిగిపోతాయని దూరంగా తోశావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చట చూడందానివి వాడికి తల్లివి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూస్తుంటే నిన్ను అవమానించిందంటావా? ఇహ ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. 100 ఏళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో సరిగా అల్పాయుష్పు రావడం నేను సహించలేదు. ఏం కూర్చావు? మళ్ళీ ఆ కోత కూర్చావో? చీరేస్తాను, జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో పెరిగి అల్పాయుష్పు రావడం నేను సహించలేదు. ఏమ్మా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నొప్పిగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు ఏడుస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకేడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ 2 చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. అదేమిటి అర్థమయ్యేటట్టు చెప్పవా? ఐఎమ్ ది బాస్. రే, నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చేసిందిరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నావు కదరా ఏదో ఇచ్చాను పెద్ద బోడి వాట. ఇంకేం లాభం లేదు, లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం 2 పిల్లల్ని కనేస్తుంది. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన ఇద్దరికి 50-50%. ఓకే రాజు?
ఐఎమ్ ది బాస్. నో ఒరేగిరి ఇక్కడ చూడు. అందుకనే ఇదిగో నీకోసం కొత్త కారు కొన్నాను, తీసుకో. కొత్త కారా? నాకెందుకు కొత్త కారు? Shut up! ఈ కారులో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీస్. లక్ష్మి, లక్ష్మి, చూసావా నీకోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున నాకు ప్రజెంట్ చేశాడు. కమాన్ కమాన్ కమాన్, అలా శ్రద్ధగా వెళ్ళి ఓ చిన్న డ్రైవ్ కొద్దారా. అరే ఏంటిది? ఏం జరిగింది? ఏంటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే ఏమండి? చెప్పు లక్ష్మి. నేను కొట్టాలినా? అయితే ఇక లాభం లేదనమాట. సంవత్సరం తిరగకుండానే మనకెంతమంది పిల్ల కావాలో చెప్పు. 2, 4, 6? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకోకూడదు ప్లీజ్. ఏమండి, కొట్టాలు పెంచిన బిడ్డ అల్పాయుష్కుడు అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేమిస్తున్నారు? నేను చెప్పనా? సరిగ్గా ఈ రోజు నాటికి ఒక దెబ్బ పుండు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. లక్ష్మి, భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడూ ఇలాగే ఉంచితే ఎంత బాగుండదు. ఆశ కాదు లక్ష్మి, ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే, చెప్పటం మర్చిపోయాను. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది 1 వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మిని, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని, మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచమని. ఓ సుందరముఖి, నా యందు